వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కర్నూలు జిల్లా కలెక్టరేట్ ని కలిసిన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. TUWJF ఉమ్మడి వరంగల్ జిల్లా ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్. పథకాల అమలుపై నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో సమీక్షా సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. చెన్నైకి చెందిన శ్రీ వర్ధమాన్ జైన్ ఆదివారం టీటీడీ ట్రస్టులకు 6 కోట్ల రూపాయల విరాళం అందించారు. నాగూర్ కర్నూలు జిల్లా నల్లమల్ల అభయ అరణ్యంలో టైగర్ సఫారీ పర్యాటకులను కనువిందు చేసిన పెద్ద పులి. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ ఇస్లామియా కళాశాల మైదానంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ క్రీడా పోటీలను హన్మకొండ జిల్లా గ్రంథాలయ చైర్మన్ అజీజ్ ఖాన్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. క్రీడల్లో మొదటగా క్రికెట్ పోటీలు ప్రారంభం కాగా మొదటి మ్యాచ్ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మధ్య హోరాహోరీగా జరిగాయి. వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్ ఇంతేజార్ గన్ సిఐ మొదటగా టాస్ వేసి ఆటను ప్రారంభించారు. ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మధ్య జరిగిన క్రికెట్ ఆట పోటీగా సాగింది. ఈ సందర్భంగా గ్రంథాలయ చైర్మన్ అజీజ్ ఖాన్ మాట్లాడుతూ, జనవరి 26న దృష్టిలో ఉంచుకొని క్రీడలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. నిత్యం పనిచేస్తున్న జర్నలిస్టులకు క్రీడలు శారీరకంగా మానసికంగా ఉల్లాసాన్ని కలిగిస్తుందని అజీజ్ ఖాన్ తెలిపారు. ఇందులో సీనియర్ జర్నలిస్టులు సాజిద్ పాషా, నయీం అమీర్ బాబర్, మషూక్ హుసేన్ బాషా, సమ్మోద్దీన్ పాల్గొనడం జరిగింది. राइट बॉलों से जीते तो और ये फिर बीट हो गए और यहाँ पर ये मैच को देखने के लिए 3 बड़े पर्सनालिटीज यहाँ पर मौजूद है. हमारा साहब वरंगल इकबाल अली साहब, शुक्र छोड़ दे निकलो नहीं चेंज हो गया. After completion of 7th over, End over completion, the score is 29, 1 wicket. हमारे उनके भाषा पे सीनियर मिल गया डाल दो लो इन पे नहीं पहुंचे इन पे ना पहुंचे ముఖాలు అనిపిస్తారు మాట్లాడు. कॉर्पोरेशन में भी लगाया था लगाया कॉर्पोरेशन हाँ ये थर्ड ओवर सेकंड के टप्पी జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఉర్దూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఇవాళ క్రికెట్, చెస్, క్యారమ్స్ ఇతరత్ర క్రీడలను ఇవాళ ఆర్గనైజ్ చేయడం చాలా సంతోషం. మొట్టమొదట జిల్లా ఒలింపిక్ అధ్యక్షుడిగా, ఒక అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడిగా వారిని అభినందిస్తున్నాను. తెలంగాణ ఉర్దూ మీడియం ఆర్గనైజర్స్ అందరికీ. ఏది ఏమైనా కానీ ఇలాంటి మంచి కార్యక్రమాలు ఈ 26 జనవరిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు వారి అభినందనీయులు. ఎందుకంటే క్రీడా లోకాన్ని హర్షించే విధంగా జర్నలిస్టు సైతం మేము కూడా క్రీడల్లో పాలు పంచుకుంటాం. రానున్న రోజుల్లో
రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి పథంలో నడిపిస్తామనే ఒక కృతనిశ్చయంతో ఒక మెసేజ్ను సొసైటీకి యూత్కు పంపించడంలో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. కాబట్టి ప్రత్యేకంగా వారికి ఒలింపిక్ అసోసియేషన్ పక్షాన వారికి ప్రత్యేకంగా అభినందనలు, స్వాగతం చేస్తున్నా. ధన్యవాదాలు. తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్న స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్స్కి ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజింగ్ కమిటీకి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన ఆల్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా రిపోర్టర్స్కి అందరికీ కూడా శుభాభినందనలు. చాలా సంతోషం, ఎందుకంటే జర్నలిస్ట్ ఎవరైనా కానివ్వండి రౌండ్ ది క్లాక్ 24/7 పనిచేస్తుంటారు. సో ఈ యొక్క ఎంటర్టైన్మెంట్ గేమ్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్, ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. సో ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ వాళ్ళు కండక్ట్ చేస్తే ఇంకా వాళ్ళకు కొంచెం రిలాక్సేషన్, అంటే వాళ్ళు చేసే ఒత్తిడికి కొంచెం రిలాక్సేషన్స్ బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇట్లాంటి ఈవెంట్స్ ఇంకా ఎన్నో ఆర్గనైజ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాజువాక పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ స్టీల్ ప్లాంటుకు 1140 కోట్లు ఆర్థిక సహాయం అందజేసిన కేంద్ర మంత్రులకు స్టీల్ ప్లాంట్ పురోహిత కోసం నన్ను నమ్మినట్లు, కేంద్ర మంత్రులకు స్టీల్ ప్లాంట్ పురోహిత కోసం నన్ను నమ్మి ఓట్లు వేసిన గాజువాక ప్రజలకు ఎప్పుడూ నేను రుణపడి ఉంటానని, సహాయ సహకారాలు అందించిన ప్రతి నాయకులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో గాజువాక పీసీసీ సభ్యులు కోనతరావు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్లు ఆర్థిక సహాయాన్ని అందించినటువంటి నేపథ్యంలో ముందుగా ఈ ఆర్థిక సహాయం అందేటట్టుగా అనినిత్యం కృషి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం కోసం ఇది పెట్టినటువంటిదని చెప్పి తెలియజేస్తున్నానండి. ఇదే కాకుండా ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే బీజేపీ నాయకత్వానికి, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే దీనికోసం ఈ సెంటిమెంట్ని ముఖ్యంగా ఈ ప్రాంతానికి, ఇటు గాజువాక ప్రాంతం కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ఉత్తరాంధ్ర ప్రాంతం సంబంధించి ఇది ఒక సెంటిమెంట్. ఇది ఆంధ్ర ప్రాంతంలోనే అందరికీ కూడా స్టీల్ ప్లాంట్ అంటే ఒక భావోద్వేగం. సో ఈ సెంటిమెంట్ని గౌరవిస్తూ దీనికి సహకారం అందించినటువంటి మరి ముఖ్యంగా స్టీల్ కేంద్ర మంత్రి గారైనటువంటి కుమారస్వామి గారికి, అలాగే స్టీల్ సహాయ మంత్రి అయినటువంటి శ్రీనివాసరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా యువ నాయకులు ఎంపీ గారు శ్రీభర్త్ గారు, ఆయన గెలిచిన దగ్గర నుంచి కూడా అందరితో కోఆర్డినేట్ చేస్తూ ఎలాగైనా చేయాలి, ఎలాగైనా దీనికి ఆర్థిక సాయం అందించాలి, దీన్ని ఆదుకోవాలి ఈ ప్లాంట్ అని చెప్పి వారు యువ నాయకులకి కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా భరత్ గారికి, ఎంపీ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎన్డీఏ పార్ట్నర్స్ కి, ముఖ్యంగా ఈరోజు ఇది సమిష్ట కృషితో సాధించుకున్నటువంటిది. అటు ఎన్డీఏలో ఉన్నటువంటి మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎంపీస్ అందరూ కూడా ఎలాగైనా ఈ ప్లాన్ ను పరిరక్షించాలి, దీన్ని ఆదుకోవాలి, కొన ఊపిరిలో ఉన్నటువంటి ప్లాంట్ ని ఆదుకోవాలని చెప్పేసి అందరూ కూడా శక్తి వంచన లేకుండా అందరూ సహకారం అందించారు. ఈరోజు ఇది మనం కాపాడుకోగలిగామని చెప్పి తెలియజేస్తున్నాను. కనుక దీనిలో ముఖ్యంగా వీళ్ళందరితో పాటు ప్రజల యొక్క, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావం, అలాగే నిర్వాసితులు, ముఖ్యంగా నిర్వాసితులు ఎవరైతే భూములు, ఇల్లులు ఇచ్చినటువంటి వారు ఉన్నారో, త్యాగం చేసినటువంటి ఉన్నారో, వాళ్ళ యొక్క మనోభావాలను అర్థం చేసుకుంటూ,
అలాగే కార్మికుల యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరూ కూడా సమిష్టి కృషితోనే ఇది చెప్పాలంటే ఈరోజు ప్రజలు, నిర్వాసితులు, కార్మిక సోదరుల యొక్క సమిష్టి కృషితోనే ఇది సాధించుకోగలిగామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. కనుక నేను మరొకవారు మీ మీడియా ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, ఎందుకంటే గతంలో కూడా 1998లో కూడా ప్లాంట్ని BIFRకి రిఫర్ చేసినప్పుడు ఆ రోజు కూడా సేమ్ ఇదే పరిస్థితి ఉండేది. చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేది. ప్లాంట్ ముందుకు నడలేనటువంటి పరిస్థితి ఉండేది. ఎందుకంటే ప్లాంట్ మొదలుపెట్టి ఆ ఫుల్ ప్రొడక్షన్ అన్ని సింక్రనైజ్ చేయడం, అన్ని డిపార్ట్మెంట్స్ అందులో ఉన్న సింక్రనైజ్ చేయడం కొంచెం కష్టతరంగా ఉన్నప్పుడు, అలాగే ఆర్థిక ఇబ్బందుల్లో వెళ్ళినప్పుడు దానికి మళ్ళీ ఆ రోజు కనుఊపిరిలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ మండలం సంజీవరావుపేట గ్రామ సమీపంలోని తుప్పల వాగును మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ మాజీ అధ్యక్షులు సాయిరెడ్డి, మాజీ ఎంపీటీసీ భూపాల్, గ్రామ పార్టీ అధ్యక్షుడు పోచయ్య, నాయకులు శ్రీనివాస్, శంకర్రావు, నాగారపు అంజయ్య, బేగారి యాదగిరి, సుధాములు తదితరులు ఉన్నారు. టెండర్ వచ్చేసి పొంగులేటి నరసింహారెడ్డి గారికి టెండర్ అయిపోయింది. ఆయన లేట్ చేసి ఇప్పుడు మాత్రం పని ప్రారంభించాడు. ఈ కాంగ్రెస్ నాయకులకు ఒక అలవాటు ఉన్నది, ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి ఒక అలవాటు ఉన్నది. మందికి పుట్టిన పిల్లలందరినీ నాకే పుట్టిందని చెప్పేసి ముద్దాడుకుంటూ అవుతున్నారు. నేను పనులు చేసిన ఎక్కడెక్కడ వర్కులు శాంక్షన్ చేసిన అన్ని కూడా నేనే మంజూరు చేసిన అని కొబ్బరికాయలు కొట్టడం, లేకపోతే శంకుస్థాపనలు చేయడము, లేకపోతే ప్రారంభోత్సవాలు చేయడం, ఇవన్నీ జరుగుతుంది. ఉదాహరణకి ఈ మధ్యన ఒక వీడియో రిలీజ్ చేశాడు, సిగ్గు లేకుండా వీడియో రిలీజ్ చేశాడు. లైబ్రరీ బిల్డింగ్ ఏదైతే నేను కట్టించినానో 75 లక్షల రూపాయలతో శాంక్షన్ చేయించి లైబ్రరీ బిల్డింగ్ జాగా చూపెట్టి కొట్లాడి జాగా తీసి కట్టించిన్నో, ఆ లైబ్రరీ బిల్డింగ్ లో పోయి నేనేదో చేసినా అని చెప్పేసి తమాషాగా చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. వారు ఎంత పనికిమాల వ్యక్తులు అంటే, ఈ కాంగ్రెస్ లో స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు, ఇంచుమించుగా వాళ్ళు 50 సంవత్సరాలు పరిపాలించారు. అందులో ఈ దరిద్రపు ఎమ్మెల్యే గారు 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు జడ్పీసీగా, 5 సంవత్సరాలు ఎంపీపీగా పనిచేశారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా వాళ్ళ ప్రభుత్వం ఉంటే ఆ 70 సంవత్సరాలలో వాళ్ళకి చేత కాలేదు, కట్టేయడానికి చేత కాలేదు లైబ్రరీ బిల్డింగ్ కట్టేయడానికి. ఎక్కడో ఒక కిరాయి దాంట్లో గింతంత రూమ్ లా పుట్టి న్యూస్ పేపర్లు పెట్టి చదివిస్తుంటే పడగొట్టినా, ఈకినా వేకినా అని చెప్పేసి ఒక 2-3 చేలగాళ్లతో మాట్లాడిపోయడం, ఆ లైబ్రరీని బెదిరించి మాట్లాడిపోయడం జరుగుతుంది. ఇదే మాదిరిగా ఇక్కడ కూడా వచ్చి రేపు పొద్దుగాల ఇనాగ్రేషన్ చేసి నేనేమో పడగొట్టినా అని చెప్పేసి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఈ ఊరి కూడా తీరని అన్యాయం జరిగింది. వాళ్ళ అసమర్థ పాలన వల్ల 2 కలుషిత నీళ్లు తాగి 2 చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా కానీ కూడా స్పందించక ఈ ఊర్లోకి వచ్చి రౌడిజం చేసి వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇప్పకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ కుటుంబాలకు కూడా అన్యాయం చేసిన దరిద్రపు కొట్టు ఎమ్మెల్యే ఈ సంజయ్ రెడ్డి గారని చెప్పేసి తెలియజేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న ప్రజలందరికీ తెలవాలి, ఈ బ్రిడ్జి మంజూరు చేసింది మనమే 2022 సంవత్సరంలో మంజూరు చేసాం. అప్పుడే టెండర్ అయింది. పొంగులేటి నరసింహారెడ్డి గారు టెండర్ తీసుకున్నారు, ఇప్పటివరకు పనిచేయలేదు, ఇప్పుడు ప్రారంభిస్తున్నారు. ఇది టీఆర్ఎస్ హయాంలోనే మంజూరైందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇది కాదు, ఒకటే కాదు, నారాయణఖేడ్ నియోజకవర్గంలో హై లెవెల్ బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఇంచుమించుగా ఈయన సల్పలాగు, ఒకవేళ వర్షం వచ్చి బాగొస్తే సల్పలాగు దగ్గర మేము నారాయణఖేడ్ పోవాలంటే ఇక్కడ అందరికీ, ఇక్కడ ప్రాంత రైతులకందరికీ, ప్రజలకందరికీ ఇబ్బంది అవుతుండే. సంజయపేట వాళ్ళకి ఇబ్బంది అవుతుండే, నాగదర్ వాళ్ళకి ఇబ్బంది అవుతుండే, కృష్ణాపూర్ వాళ్ళకి ఇబ్బంది అవుతుండే, ఖానాపూర్ వాళ్ళకి ఇబ్బంది అవుతుండే, కడప వాళ్ళకి ఇబ్బంది అవుతుండే, కల్లేరు వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుండే. ఇంతమంది కష్టమవుతుండే. ఆ సల్పలాగు దగ్గర బ్రిడ్జ్ కట్టించింది నేనే, ఇక్కడ బ్రిడ్జ్ కట్టించింది నేనే. ఇక్కడికి సిర్గాపూర్ పోతే కడపల దగ్గర బ్రిడ్జ్ అడగడం ప్రాబ్లం ఉంది, కడపల దగ్గర బ్రిడ్జ్ కట్టించింది నేనే. అట్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. బీపేట దగ్గర బ్రిడ్జ్ కట్టించింది నేనే,
మరి నాగదార్ దగ్గర బ్రిడ్జ్ కట్టించింది నేనే, గల్లే దగ్గర బ్రిడ్జ్ కట్టించింది నేనే, అట్లనే సిర్గాపూర్ దాటిన తర్వాత బ్రిడ్జ్ కట్టించింది నేనే, కంకి రోడ్లో బ్రిడ్జిలు కట్టించింది నేనే. ఇట్లా మొత్తం ఎన్ని బ్రిడ్జెస్ ఉన్నాయో నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఇంచుమించు 90% బ్రిడ్జిలు కూడా నేనే కట్టించిన. వీళ్ళు 70 ఏళ్లు పరిపాలించి ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా, ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఎక్కడ కూడా బ్రిడ్జెస్ కట్టలేదు. అన్ని బ్రిడ్జెస్ కూడా మా హయాంలోనే, ఇది కూడా మా హయాంలో బ్రిడ్జ్ అని చెప్పేసి తెలియజేస్తున్నా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అబద్దాలు చెప్పుడు మానేసి వేరే వాళ్ళు చేసిన పనులకు మేం చేసామని చెప్పుకోవడం అంటే అది ఎంత నీచమైన పని అంటే, వేరే వాళ్ళు పిల్లల్ని కంటే ముద్దాడి దగ్గర పెంచుకునే కార్యక్రమం చేసిన కిందికి లెక్క అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఇవి మానుకొని ప్రజల హితం కొరకని పనిచేయాలని చెప్పేసి నేను సంజీవ్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి హితవు పలుకుతాను. తమిళనాడు మైలదుత్తు రైల్లో నిన్న రాత్రి 10 సెంటీమీటర్లకు పైగా కురిసిన వర్షంతో పట్టణంలో వరదలు ఇబ్బందులు పడుతున్న ప్రజలు. పథకాల అమలుపై నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో సమీక్ష సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లపై కీలక అంశాలను లేవనెత్తిన ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ జిల్లాలో రేషన్ కార్డుల కోసం 1.2 లక్షల మంది మీ సేవ ద్వారా దరఖాస్తు చేశారు. కానీ కులగణన ఆధారంగా కేవలం 26,000 మందికే రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం దారుణం. కేవలం 20% మందికే రేషన్ కార్డులు ఇస్తామనడం అన్యాయం. రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం స్పష్టం ఇవ్వాలి. రేషన్ కార్డుల ఆదాయపు పరిమితిని గ్రామీణ ప్రాంతాలలో 2.5 లక్షలకు, పట్టణ ప్రాంతాల్లో 3.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. దరఖాస్తు చేసుకున్న వారందరికీ రేషన్ కార్డులు జారీ చేయాలి. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఆగిపోయిన ఇళ్ల నిర్మాణానికి నిధులు ఇవ్వాలి. గత ప్రభుత్వం చేసిన పనులను కొనసాగించాలి. ఇందిరమ్మ ఇండ్ల కమిటీలను రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేయాలి. 4.43 లక్షలకు పైగా రైతు కూలీలు ఉంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద కేవలం 41,000 మందికే పథకం వర్తిస్తుందని ప్రభుత్వం చెబుతుంది. కేవలం 10% భూమి లేని రైతు కూలీలకు ఇవ్వడం సరికాదు. కేవలం కంటి తుడుపుగా పథకం అమలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. పేదల పట్ల సానుభూతితో ప్రభుత్వం ఆలోచించాలి. ఉపాధి హామీ పథకం, ఫీల్డ్ అసిస్టెంట్ల జీతాలు విడుదల చేయాలని, రైతు భరోసా పథకాన్ని శాస్త్రీయంగా అమలు చేయాలని అన్నారు. 3,000 మంది రైతు కూలీలు ఉన్నారు నిజామాబాద్ జిల్లాలోని ఫిగర్స్ ఇవ్వడం జరిగింది. కానీ తీరా ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు కూలీ పథకం ఇచ్చేది ఎంత మందికి అంటే 41,387 మందికి అని చెప్పి ఫైనల్ ఫిగర్స్ నిజామాబాద్ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అంటే 4,43,000 మందిలో 41,387 అంటే
కరెక్ట్ 10% ఇస్తున్నట్టు లెక్క. సరే, భూమి లేని పేదవాళ్ళకు ఏమీ చేయలేదు కాబట్టి 12,000 ఇస్తామనడం నిజంగా కూడా ఆహ్వానించదగ్గ విషయం. ఇవ్వగలిగే బ్యాండ్ విడ్త్ గవర్నమెంట్ లో ఉంటే బడ్జెట్ సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ ఇంకా పెంచుకున్నా కూడా తప్పలేదు. కానీ 4,43,000 మందిలో కేవలం 41,387 మందిని అంటే ఐ వాష్ లాగా ఒక కంటి తుడుపుగా ఇస్తున్నట్టు అనిపిస్తుంది తప్పితే నిజంగా సీరియస్ కన్సర్న్ తో ఇస్తున్నట్టుగా కనపడడం లేదు. కాబట్టి దయచేసి మళ్ళా ఒకసారి రివ్యూ చేసుకోవాలండి. ఇచ్చినటువంటి కార్డ్ లో కూడా అన్న ఎట్లా ఉంటదంటే ఒక జాబ్ కార్డ్ మీద మినిమం కుటుంబంలో 3 పనిచేసే అవకాశం ఉంటుంది. ఒక సంవత్సరంలో 100 రోజులని మనం క్యాప్ పెట్టుకున్నాం కాబట్టి 3 కనుక కూలికి పోతే మనిషికి 33 రోజులే వస్తుంది. మీరు కట్ ఆఫ్ తీసుకున్న ఇయర్ 2023-24 ఉన్నది. మరి ఏదన్నా సందర్భం ఏదన్నా పరిస్థితి వచ్చి ఆ కుటుంబంలో 2023-24లో వాళ్ళు కనుక 20 రోజులు కూలీ చేసుకునే పరిస్థితి ఉన్నట్టయితే ఆ కుటుంబం కంప్లీట్ గా ఎలిమినేట్ అయిపోతుందన్న విషయాన్ని దయచేసి అధికారులైనా మంత్రివర్యులైనా గమనించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నానన్న. అట్లానే ఈ ఎన్ఆర్ఈజీఎస్ పథకం మనం 2006 నుండి పెట్టుకున్నాం. కానీ మనం కట్ ఆఫ్ ఇప్పుడు తీసుకుంటున్నది 2023-24 తీసుకుంటున్నాం. అంటే 2006 నుంచి ఇప్పటి వరకు డైరెక్ట్ గా కూలీలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. 2006లో భూమి లేని వాళ్ళకి ఇప్పటికి కూడా భూమి కొనుక్కోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి 2006 నుంచి కూలీ చేసినటువంటి వాళ్ళు ఎవరిని కూడా కన్సిడరేషన్ లో తీసుకోకుండా డైరెక్ట్ గా 2023-2024 కన్సిడరేషన్ లో తీసుకోవడం కూడా చాలా మంది పేదవాళ్లను మనం ఎలిమినేట్ చేసినట్టు అవుతుందన్న. ఏ స్కీమ్ అన్నా ఇంక్లూజివ్ ఉండాలి, వీలైనంత ఎక్కువ మందికి ఇచ్చే ప్రయత్నం చేయాలి. కానీ వీలైనంత ఎక్కువ మందికి పోర్టల్ పెట్టేటటువంటి ఇంటెన్షన్ లాగా అనిపిస్తా ఉంది. కాబట్టి దయచేసి ప్రజాప్రతినిధులం మనం సానుభూతితో పేదవాళ్ల పట్ల ఆలోచన చేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నానన్న. అట్లానే పాపం ఈ సర్వే చేయడానికి ఫీల్డ్ అసిస్టెంట్లు నిజంగా ఈ కూలీలను మెయింటైన్ చేయడానికి వారి పనికి చాలా ఇబ్బంది పడి చేస్తూ ఉంటారు. కానీ ఫీల్డ్ అసిస్టెంట్ల జీతాలు 3 నెలల నుంచి రాలేదు. కాబట్టి దయచేసి నిజామాబాద్ జిల్లాలో జీతాలు రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేయవలసింది కోరుతా ఉన్నానన్న. ఎందుకంటే ఇప్పుడు 21 నుంచి 24 వరకు ఈ కూలీ పథకం ఇవ్వాలి అని అనుకుంటే అదే ఫీల్డ్ అసిస్టెంట్లు మళ్ళా పనిచేయాల్సి ఉంటది. మరి వారి జీతం లేకుండా డిమోటివేటెడ్ ఉంటే పేద ప్రజలకు అన్యాయం జరిగే ఆస్కారం ఉంటది. కాబట్టి దయచేసి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా పెండింగ్ ఉంటే ఫీల్డ్ అసిస్టెంట్ల జీతాలు రిలీజ్ చేయవలసిందిగా తమరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నానన్న. అట్లానే చివరి పథకం రైతు భరోసా పథకం గురించి మాట్లాడుతా ఉన్నాం. రైతు కూలీలో ఇంకొక అంశం అన్న, మొన్న పెద్దలు సీతక్క గారు మంత్రివర్యులు ఎక్కడో మాట్లాడుకుంటూ మహిళా కూలీలకు మాత్రమే ఇస్తామని చెప్పడం జరిగింది. దానివల్ల కొంత అనుమానాలు స్ప్రెడ్ అయినటువంటి పరిస్థితి కనపడతా ఉందన్న. దాని మీద ఏమన్నా తమరు మాట్లాడేటప్పుడు క్లారిఫికేషన్ ఇవ్వాలి. మీరు సెలెక్ట్ చేసిన ఐవశావనీలు భూపత్ రెడ్డి గారు చెప్పినట్టుగా కాళేశ్వరం ప్యాకేజ్ 21A నిజంగానే నిజామాబాద్ రూరల్ జిల్లాకు వరప్రదాయంగా ఉంటుందని చెప్పి భావించి ఆయన డిజైన్ చేయడం జరిగింది. దాంట్లో 70 నుండి 80% పూర్తయిందని భూపత్ రెడ్డి గారు చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా పనులు పూర్తి చేసేటట్టుగా ప్రయత్నం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇంకొక అంశం మా జిల్లాలో దాశరథి గారు పెద్దలు వారిని తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రాన్ని మున్సిపాలిటీగా మారుస్తూ గవర్నర్ గెజిటేటర్ రావడంతో స్థానిక కాంగ్రెస్ నేతలు ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకున్నారు. అధికారం చేపట్టిన ఒక ఏడాదిలోనే గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయించడంలో స్థానిక ఎమ్మెల్యే ఎనలేని కృషి చేశారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభినందించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేసి కాంగ్రెస్ నాయకులు అనంతరం టపాసులు పేల్చి స్వీట్స్ పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలతో సహా జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు నియోజకవర్గ కేంద్రమైన అశ్వారావుపేట నడిబొడ్డున ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఈరోజు గవర్నర్ గారి యొక్క గెజిట్ ఆమోదం ప్రకారంగా ఈరోజు ఇది పూర్తి స్థాయిలో అశ్వారావుపేట మున్సిపాలిటీ
గా పేరు ప్రకటన. దీనిలో భాగంగా మనకి గుర్రాల చెరువు, అదేవిధంగా పేరాయిగూడెం 2 గ్రామ పంచాయతీలు కూడా దీంట్లో విలీనమై 3 గ్రామ పంచాయతీలు కలిపి అశ్వరాపేట మున్సిపాలిటీ పేరు ప్రకటన ఈరోజు గెజిట్ కావడం జరిగింది. గెజిట్ అయిన సందర్భంగా ఈరోజు ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.